జిహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా 2వ తారీఖున మా యొక్క ప్రథమ ప్రాధాన్యత 1180 పోలింగ్ కేంద్రాల్లో చాలా సవ్యంగా పోలింగ్ బూత్లలో పోలింగ్ జరిపించడమే. ఎక్కడ కూడా పోలింగ్ బూతుల్లో అవకతవకలు కానీ రిగ్గింగ్ కానీ లేకపోతే బూత్ క్యాప్చరింగ్ జరగలేదు. ఏ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా పోలింగ్ బూతుల్లో ఎంటర్ అవ్వనివ్వలేదు. బోగస్ ఓటింగ్ కూడా చాలా తగ్గింది. అయితే సాయంత్రం అంతా పీస్ఫుల్గా జరుగుతున్న ఇన్సిడెంట్ ఫ్రీ జరుగుతున్న సమయంలో కొన్ని సున్నితమైన అంశాల గురించి ఒక రూమర్స్ క్రియేట్ అవడంతో అక్కడక్కడ గ్యాదరింగ్ అయింది. అయినప్పటికీ పోలీసులు పోలింగ్ ప్రక్రియ మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా 1180 పోలింగ్ కేంద్రాలు ఈవీఎంని ఎవరు టచ్ చేయకుండా ఎవరు ఓటర్స్ని ఆపకుండా దాన్ని ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక మీర్చౌక్ పోలీస్ స్టేషన్ జరిగిన సంఘటన మాత్రం కేవలం కమ్యూనికేషన్ గ్యాప్, కొంతమంది కావాలని సోషల్ మీడియాలో రూమర్స్ క్రియేట్ చేయడం వల్ల, మరియు ఒక పురాణా పూల్ సంబంధించిన ఆ యొక్క క్యాండిడేట్ ఎన్నిక సందర్భంగా నోటిఫికేషన్ నుంచి చాలా సున్నితత్వంగా సెన్సిటివ్గా మారడం, ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు చేసుకోవడం, దాన్ని తగ్గట్టుగా ప్రవర్తించడం, అది ఆ మీర్చౌక్ సంఘటన దారితీసింది తప్ప ఓవరాల్గా సౌత్ జోన్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. సౌత్ జోన్ ప్రజలు చాలా శాంతిని కోరుకుంటున్నారు. ఎక్సెప్ట్ ఆ ఎన్నికల్లో ఆ పార్టీల మధ్య ఆ గొడవలు తప్ప నార్మల్ లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ క్వైట్ పీస్ఫుల్ అండ్ వెల్ కంట్రోల్. పోలీసు ఆధ్వర్యంలో ప్రజలు చాలా శాంతి సామరస్యాన్ని కోరుకున్నారు, కమ్యూనల్ హార్మనీ కూడా కోరుకుంటున్నారు. ఒకరిద్దరు రూమర్స్ క్రియేట్ చేసి ఏదో చేయాలని తాపత్రయం చేశారు, కానీ అది ఇట్టి పరిస్థితుల్లో ప్రజల యొక్క సహకారంతో పోలీసులు దాన్ని న్యూట్రలైజ్ చేయడం జరిగింది.